أعوذ بالله من الشيطان الرجيم. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేక్షకులారా, కారుణ్య వర్షిని రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ఇఅతికాఫ్ విశిష్టత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఅహిద్నా ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాఈల అన్ తహ్హిరా బైతియ లిత్తాయిఫీన వల్ ఆకిఫీన వర్-రుక్అఇస్ సుజూద్. మనం కారుణ్య కడలి, వరాల వసంతం, సత్కారాల సమాహారం, కారుణ్య వర్షిణి, చైతన్య సుధాఝరి రమదాను మాసంలో శ్వాస పీల్చుకుంటూ ఉన్నాం. దాదాపు 20 రోజులు పూర్తిగా వస్తున్నాయి. అతి త్వరలోనే మనం రమజాను మాసపు చివరి దశకంలో అడుగు పెట్టబోతున్నాం. రమజాను మాసపు విశిష్టత ఓ ఎత్తైతే, రమజాను మాసపు చివరి 10 రోజుల విశిష్టత మరో ఎత్తైతే, ఆ 10 రోజుల్లోని లైలతుల్ ఖద్ర్ విశిష్టత ఇంకో ఎత్తు. అలాంటి మహిమతో కూడిన పుణ్యప్రదమైన 10 రోజుల్లోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ సందర్భంగా ఎతికాఫ్ గురించి, లైలతుల్ ఖద్ర్ గురించి చెప్పుకోవడం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వఅహిద్నా ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాఈల. మేము ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరిని ఉద్దేశించి చేసిన హితోపదేశం, తీసుకున్న వాగ్దానం ఏమిటంటే అంతహిరా బైతియ లిత్తాయిఫీన వల్ ఆకిఫీన వర్-రుక్అఇస్ సుజూద్. నా గృహాన్ని అంటే కాబాను తవాఫ్ చేసే వారి కోసం, ఎతికాఫ్ పాటించే వారి కోసం, రుకు మరియు సజ్దాలు చేసే వారి కోసం పరిశుద్ధపరచండి అని. పరిశుద్ధపరచడంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన సకల వ్యవహారాలు అనేవి వస్తాయి, అందులోనే ఇవి ఇమిడి ఉంటాయి. ఆ రకంగా ప్రస్తుతం ఏ యొక్క విషమయ పరిస్థితులైతే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి ఉన్నాయో, ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో కాబా ప్రాంగణాన్ని అక్కడికి వచ్చే సందర్శకుల యొక్క నిమిత్తం, వారి యొక్క సంక్షేమ నిమిత్తం సురక్షితంగా ఉంచాలని అనుకోవడం అక్షరాల అల్లాహ్ ఆదేశాన్ని పాలించడమే కానీ త్రోసిపుచ్చడం కాదు అన్న విషయాన్ని మనం ప్రశాంత మనసుతోటి అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ప్రియ వీక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇఅతికాఫ్ ప్రస్తావన ఖురాన్లో అంటే అల్లాహ్ను మనం ఆరాధించే నిమిత్తం చేపట్టే ఉపాసనా రీతులన్నిటిలో ఇది కూడా ఒక గొప్ప ఉపాసనా రీతి అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎతికాఫ్ అంటే ఏమిటంటే లుజూముల్ మస్జిది
మిన్ అజ్లి తఅబ్బుద్ లిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించుకోవాలన్న ఉద్దేశంతో మసీదుకి పరిమితమవ్వడాన్ని ఎతికాఫ్ అంటారు. మరి మస్జిద్కి పరిమితం అవ్వడం అనేది ఒక ఆరాధన నిమిత్తం కావచ్చు, 2 ఆరాధన నిమిత్తం కావచ్చు, 3, 4, 5 అలా ఎన్నిటినైనా మనం అక్కడ కలుపుకోవచ్చు. ఉదాహరణకు నేను మసీదులోనే ఉండి 5 పూటల నమాజు నిష్టగా చేయడమే కాకుండా సున్నత్లు నఫిల్ని కూడా నేను పాటిస్తున్నానది కూడా ఒక సంకల్పంగా ఉండొచ్చు. ఖురాన్ పారాయణం చేస్తుంటాను అనేది కూడా ఒక సంకల్పంగా ఉండొచ్చు. నిత్యం అల్లాహ్ నామ స్మరణలో లీనమై ఉంటాను అన్నది కూడా ఒక సంకల్పం అయి ఉండొచ్చు. ఇలా మనం అనేక యొక్క ఆరాధనలను కలిపి ఎతికాఫ్ చేసుకునే సౌకర్యం అయితే ఉంది. ఎతికాఫ్ మరియు సియామ్ అంటే ఉపవాసం, ఈ రెంటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. కనుక కొంతమంది పండితులు ఎతికాఫ్ కోసం ఉపవాసం తప్పనిసరి అని చెప్పారు. అంటే దాని వెనకాల ఉన్న యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనిషి ఏ ఏకాంతాన్నైతే ఏర్పరచుకుంటాడో ఆ ఏకాంతంలో అతను మరింత ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర అవ్వాలి, మరింత ఎక్కువగా అల్లాహ్ను ప్రసన్నుణ్ణి చేసే యొక్క పుణ్య యొక్క కర్మలు అతను చేసుకోవాలనే సదుద్దేశమే దాని వెనకాల దాగుందన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం ఎతికాఫ్ ఉండాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాలన్న నియతి అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో కూడా ఎతికాఫ్ పాటించినట్టు మనకు ఆధారాల ద్వారా తెలుస్తుంది. కనుక ఆ సందర్భంలో ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం ఉన్నట్టుగా మనకు ఆ సమాచారం అనేది అందలేదు. ఆ రకంగా ఎతికాఫ్ అల్లాహ్ను ఆరాధించే నిమిత్తం మసీదుకి పరిమితం అవ్వడాన్ని ఎతికాఫ్ అంటారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఎతికాఫ్ అనేది ఇది చాలా ప్రాచీన యొక్క సాంప్రదాయం. కనుక ఖురాన్ మనం చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ మరియం అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ ఫత్తఖజత్ మిన్ దూనిహిం హిజాబా, ఆమె వారందరికీ దూరంగా ఒక తెరను ఏర్పాటు చేసుకుంది, ఒక పరదాను ఆమె ఏర్పాటు చేసుకుంది అని. అంటే మసీద్కి ఆమె పరిమితం అవ్వడం అనేది జరిగింది. కనుక ఇదే యొక్క విషయాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నమాట, కుల్లమా దఖల అలైహా దకరియల్ మెహ్రాబ్ వజద ఇందహా రిజ్కా ఖాల అన్నా లకి హాదా ఖాల హువ మిన్ ఇందిల్లాహ్. ఆమె మెహ్రాబ్లో ఉండగా ఎప్పుడెప్పుడైతే జకరియా అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాగైతే అల్లాహ్ పంపిన దూతనో అలాగే జకరియా అలైహిస్సలాం కూడా ఒక ప్రవక్త. కనుక జకరియా అలైహిస్సలాం హజరత్ మరియం అలైహిస్సలాం వారి యొక్క పోషణ బాధ్యతను ఆయన స్వీకరించడం జరిగింది. కనుక ఎప్పుడెప్పుడైతే ఆయన ఆమెను కలవడానికి వెళ్ళేవారేనో మెహ్రాబ్లో ఆయన ప్రవేశించినప్పుడు ఆమె వద్ద అనేక రకాల యొక్క పళ్ళు ఫలాలు అనేవి పెట్టి ఉండడం అనేది ఆయన గమనించేవారు. మరి తానొక్కడే అక్కడికి వెళ్ళేవాడు కనుక తానైతే ఆ పళ్ళు ఫలాలను తీసుకెళ్ళలేదు. మరి ఈ పళ్ళు ఫలాలు ఎక్కడి నుంచి వచ్చేవి అని ఆయన ఆశ్చర్యపోతూ అడిగినప్పుడు దానికి ఆమె ఇచ్చిన సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను ఇష్టపడిన వారికి, తాను తలచిన వారికి లెక్కలేనంత యొక్క జీవనోపాధిని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని కూడా ఆ సందర్భంగా ఆమె గుర్తు చేయడం అనేది జరిగింది. కనుక ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా సెలవిస్తున్న మాట ఏమిటంటే, అంటే హజరత్ మరియం అలైహిస్సలాం అక్కడ మసీదుకి అల్లాహ్ యొక్క స్మరణ నిమిత్తం ఆమె తన్ను తాను పరిమితం చేసుకున్నారు గనక ఆమె ఎతికాఫ్లో ఉన్నారు అని ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా సెలవిచ్చారు. అలాగే ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఓసారి
హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు వచ్చి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇస్లాం స్వీకరించక ముందు మస్జిదే హరాంలో ఏతికాఫ్ పాటిస్తాను అని నేను మొక్కుబడి చేసుకున్నాను అని ఆయన సెలవిచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిగా ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఔఫీ బినద్రిక్, నువ్వు చేసుకున్న మొక్కుబడిని పూర్తి చేసుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి నిష్ఠాగరిష్ఠులైన వారు, దైవభీతి పరులైన వారు, అల్లాహ్ యొక్క భయం భక్తి కలిగిన వారు, వారిలో ముందు నుంచే ఈ ఏతికాఫ్ అనే సాంప్రదాయం ఉండేది అన్న విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశం ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించాడు, అన్ తహిరా బైతి లిత్తాయిఫిన వల్ ఆకిఫిన వరుక్కాఇ సుజూద్. కనుక ఇది చాలా అనాది యొక్క సాంప్రదాయం, ఆచారం అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక అభిమాన సోదరులారా, ఏతికాఫ్ ఎందుకు మనిషి పాటిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ సెలవిచ్చిన మాట, మనిషి ఒక వ్యక్తికి దగ్గర సమయం గడపడానికి ఇష్టపడతాడు, లేదంటే ఒక వ్యక్తి దగ్గరే కొంతకాలం ఉండిపోతాడు అంటే దానికి గల అసలు యొక్క ఉద్దేశం ఏముంటుందంటే, ఆ వ్యక్తి ఎడల తనకున్న అభిమానమై ఉంటుంది, గౌరవమై ఉంటుంది, తద్వారా తాను ఉపలబ్ధి పొందాలి, ప్రయోజనం పొందాలి అనే సత్సంకల్పం అనేది దాని వెనకాల ఉంటుంది. కనుక ఈ కారణంగానే మిథ్యాదైవాలు అవి అసత్యమైన, అవి బూటకమైనప్పటికీ వాటి ఎడల విగ్రహారాధకుల్లో గల యొక్క భక్తి కారణంగా, గౌరవం కారణంగా వారు కూడా ఆయా విగ్రహాల దగ్గర ఇన్నేసి రోజులంటూ గడపడం అనేది, ఇన్నేసి రోజులంటూ సమాజాన్ని, సంఘాన్ని, సంసారాన్ని పరిత్యజించేసి అక్కడే వారు పరిమితం అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. అలాగే ఎవరైతే కాంక్షాదాసులు ఉంటారో, అంటే కోరికల మజాలను జుర్రుకోవడమే జీవిత పరమావధిగా ఎవరైతే భావిస్తూ ఉంటారో వారు కూడా ఏకాంత సేవలు అన్న పేరుతోటి వారి యొక్క రెస్ట్ హౌస్లలో నేను చెప్పుకోవచ్చు, గెస్ట్ హౌస్లలో అని చెప్పుకోవచ్చు, ఫామ్ హౌస్లలో నేను చెప్పుకోవచ్చు, ఎక్కడ వారికి వీలు దొరికితే అక్కడ ఆ ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకొని వారు వారి యొక్క కామ వాంఛలను లేదంటే ఇతరత్ర యొక్క వాంఛలను వారు తీర్చుకోవడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే మనిషి దేన్నైతే ఇష్టపడతాడో, దేని మీదైతే అతను మనసు అనేది పారేసుకుంటాడో, ఏదైతే అతనికి చాలా ప్రాధాన్యంతో కూడిన అంశంగా అనిపిస్తుందో దానికోసం మనిషి అనేది ఏకాంతాన్ని అనేది ఏర్పాటు చేసుకోవడం, సమయం కేటాయించడం, అలానే అక్కడే కొంతకాలం గడపడం అనేది చేస్తూ ఉంటాడు. ఆ ఉద్దేశం మంచిదైనా కావచ్చు, లేదంటే చెడ్డదైనా కావచ్చు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసుల కోసం ఏర్పాటు చేసిన ఏకాంత వేళ ఎలాంటిది అంటే చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ ఏకాంత వేళ దాసుడు ఎక్కడ గడుపుతాడు అంటే భూమండలంలోనే అల్లాహ్ గృహాలుగా, స్వర్గవనాలుగా చెప్పబడే మస్జిద్లలో ఏతికాఫ్ని పాటించడం అనేది జరుగుతుంది. కనుక మస్జిద్లో ఏతికాఫ్ పాటించడం సున్నత్. అలాగే మస్జిద్లలో కూడా ఏదైతే జామియా మస్జిద్ అయి ఉంటుందో, ఎక్కడైతే జుమా నమాజ్ అనేది చదవబడుతూ ఉంటుందో అక్కడ ఏతికాఫ్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే మళ్ళీ అతను జుమా నమాజు కోసం ఆ మసీదు నుండి బయటికి వెళ్ళి వేరే మసీదుకి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు కనుక. ఎందుకంటే ఏతికాఫ్లో ఉండే వ్యక్తి తన్ను తాను మసీదుకి పరిమితం చేసుకోవాలి. చాలా విపత్కర పరిస్థితుల్లో తప్ప అతను మసీదు వెలుపల వెళ్ళకూడదు, తన సొంత ఇంటికి కూడా వెళ్ళకూడదు. అయితే ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఆహార పానీయాలను తీసుకురావడం కానీ, వచ్చిన వారితో కాసేపు అతను మాట్లాడడం, మరి వారిని సాగనంపడానికి వెళ్ళడం కాసింత దూరం, ఇవన్నీ అనేది అనుమతించబడ్డాయి. అయితే మసీదు నుండి అతను పూర్తిగా వేరైపోయి బయట వ్యవహారాల్లో పాల్గొనడం అనేది
అనుమతించబడలేదు. ఎంతవరకు అంటే జనాజా నమాజ్ ఒకవేళ ఎక్కడైనా బయట చదివించబడుతుంది అంటే అందులో అతనికి పాల్గొనేక అనుమతి ఉండదు. ఎందుకంటే అతను తన్ను తాను మసీదుకి పరిమితం చేసుకున్నాడు. ఇది మనం గమనించాల్సిన ఒక విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఏకాంత యొక్క సమయాన్ని తన ఆరాధనలోని పవిత్రతతోటి గడపాలన్న ఒక ఉద్దేశంతో తన దాసులకు ఏతికాఫ్ అనే ఈ సాంప్రదాయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిచయం చేయడం అనేది జరిగింది. కనుక ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ సెలవిస్తున్న మాట, మనిషి హృదయం అనేది అది నిలకడగా ఉండాలి అంటే, నిఖరంగా ఉండాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు అది మళ్లించబడినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, మానవ హృదయాలు అల్లాహ్ యొక్క నామ స్మరణతోనే నెమ్మదిస్తాయి. వేరే ఏ సాధనం లేదు. వాటిని మార్గం మీదికి తీసుకురావడానికి కానీ, వాటిని పవిత్రం గావించడానికి కానీ, వాటిని తేజోవంతం చేయడానికి కానీ అల్లాహ్ నామస్మరణకు మించిన మార్గం ఏది లేదు. కనుక ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనిషి హృదయం అనేది బాటన పడాలి అంటే, గాడిలో పడాలి అంటే, అది నిఖరంగా నిలకడగా ఉండాలి అంటే అల్లాహ్ మార్గం వైపునకు దాన్ని మళ్లించినప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే దువాల్లో ఒక దువా ఏమిటంటే, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్, ఓ హృదయాలను మరల్చేవాడా, నా యొక్క హృదయాన్ని నీ ధర్మ మార్గం మీద నిఖరంగా ఉంచు అని ఆయన వేడుకోవడమే కాకుండా, యా ముసర్రిఫల్ ఖులూబ్ సర్రిఫ్ కల్బి ఇలా తాఅతిక్, ఓ హృదయాలను తిప్పేవాడా, నా యొక్క మనసును నీ విధేయత వైపునకు తిప్పు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు. కనుక ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఏతికాఫ్లో ఏం జరుగుతుందంటే, అతి ఆహారం నుండి, అతి తిండి నుండి, భోజనం నుండి అతను కాపాడబడతాడు. అలాగే అతిగా మాట్లాడడం నుండి అతను కాపాడబడతాడు. అతిగా ప్రజలతో కలవడం నుండి అతను కాపాడబడతాడు. అతిగా నిద్రపోవడం నుండి అతను కాపాడబడతాడు. అలాగే మానసికంగా తీసుకుంటే అతిగా స్పందించడం కానీ, అతిగా ఆలోచించడం కానీ, వీటన్నిటి నుండి దాసుడు ఏతికాఫ్ మూలంగా కాపాడబడతాడు అని ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ సెలవీయడమే కాకుండా, ఉపవాసం మనిషిని అతి ఆహారానికి, అతి భోజనానికి దూరంగా ఉంచుతుంది. కనుక ఉపవాసములో ఉన్న మనిషి తినడం తాగడం తగ్గించేస్తాడు. ఒకవేళ సహరీలో తిన్నా ఏదో పుణ్యం లభిస్తుందన్న ఉద్దేశంతో తింటాడే తప్ప, మరి నేను ఆకలితో ఉండాలన్న ఉద్దేశంతో ఉక్కిష్టంగా బలవంతంగా కడుపు నింపుకునే ప్రయత్నం అనేది చేయడు. అలాగే ఉపవాసాన్ని విరమించిన మీదట కూడా చాలాసేపు తర్వాత తింటున్నాను కదా అన్న ఉద్దేశంతో ఆవురావురమంటూ అతను అనేది ఆహారాన్ని తినడం అనేది చెయ్యడు. మితంగానే ఆ సమయంలో కూడా అతను ఆహారాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే వెంటనే మళ్ళీ అతనికి ఇషా నమాజులో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తరావే నమాజులో పాల్గొనాల్సి ఉంటుంది. నిరంతరాయంగా రమదాను మాసంలో అతను ఇతర మాసాల కన్నా నిత్య పనులు చేసుకుంటూ, ఇతర మాసాల కన్నా అతను చాలా బిజీగా పవిత్ర వాతావరణంలో ప్రార్థన యొక్క అవస్థలో ఉంటాడు. గనుక అతను మితంగా భోంచేసే ప్రయత్నం చేశాడు. ఇది మామూలుగా ఏతికాఫ్ చెయ్యని వ్యక్తి. ఇంకా ఏతికాఫ్లో ఉండే వ్యక్తి, ఏతికాఫ్లో అతను ఉన్నదే ఎందుకంటే అల్లాహ్ను స్మరించడానికి, ఖురాను పారాయణం చెయ్యడానికి, అలాగే సృష్టి యొక్క అద్భుతాల గురించి చింతన చేయడానికి, దీని నిమిత్తం ఒక లక్ష్యంతో అతను ఏతికాఫ్లో ఉన్నాడు. కనుక ఖచ్చితంగా వీటిని అతను తగ్గించుకుంటాడు. కనుక ఉపవాసం ఈ రెంటి నుండి అతన్ని ఆపుతుంది. ఇక ఏతికాఫ్ని మనం తీసుకున్నట్లయితే, ఏతికాఫ్ అతిగా మాట్లాడడం నుండి, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి అనేది వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నవారు ఎవరైతే ఏతికాఫ్లో ఉంటారో వారు కూడా వారి వారి శుభ సంకల్పాలతో ఉంటారు. గనక దొరికిన సమయాన్ని వాళ్ళు
సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తారే కానీ సమయాన్ని వాళ్ళు వృధా చెయ్యరు. కనుక అక్కడ కూర్చొని బేకారు బాతాఖానీ చేసే సమయం అనేది అతనికి దొరకదు కూడా. అలాగే అక్కడ ఎక్కువ మంది ప్రజలు కూడా ఉండరు, వాళ్ళతో పాటు కూర్చొని బాతాఖానీ చేసుకునే నిమిత్తం. అది కూడా మనం గమనించాల్సిన విషయం. వీటితో పాటు ఎతికాఫ్లో ఉన్నాను కదా అని ఇప్పుడు 24 గంటలు నిద్రపోతుంటే మరి ఎతికాఫ్ ఉండడం దేనికి? నిద్రపోవడానికి మనం మసీదులో ఎతికాఫ్ని పాటిస్తున్నామా? ఎంత మాత్రం కాదు. నిజంగా ఎతికాఫ్లో ఉండే అలాగే ఉపవాసం ఉండే వ్యక్తి యొక్క అలసటతో కూడిన నిద్ర కూడా నిజంగా ఆరాధన, అందులో సందేహం లేదు. అయితే నిద్రే ఆరాధనగా చేసుకుంటే ఇది ఎంత మాత్రం సమంజసమైన పద్ధతి కాదు. కనుక సామాన్యంగా ఎతికాఫ్లో ఉన్న ఎవరైనా సరే మితంగానే వారు నిద్రిస్తారు, మితంగానే వారు భోంచేస్తారు, మితంగానే వారు సంభాషిస్తారు, మితంగానే వారు ఎవరితోనైనా అనేది సంపర్కం అనేది సంబంధాలని పెట్టుకుంటారు. కనుక అన్నీ మితంగానే అక్కడ జరుగుతాయి. కనుక చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళ యొక్క జీవితం అనేది ఉంటుంది అన్న విషయాన్ని ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవియడం అనేది జరిగింది. ఆ రకంగా శారీరకపరమైన బలహీనతల నుండి అలాగే అంతరంగికపరమైన బలహీనతల నుండి మనిషి అనేది కాపాడబడతాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇక హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తరచుగా ఆయన ఒక హితవు అనేది చేస్తూ ఉండేవారు. అదేమిటంటే, చూడండి, మీ స్వీయ ఏకాంతానికి సంబంధించిన సౌభాగ్యాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా మనందరికీ ఏకాంతం అనేది చాలా అవసరం. ఏకాంత వేళలో మనిషి ఏం చేస్తాడు అంటే ఏకాంత గురించి ఆలోచించడం అనేది కాదు, అతను స్వీయ పరిశీలన అనేది చేసుకుంటాడు. తన వల్ల జరిగిన నిర్వాకాలు మళ్ళీ జరగకుండా అనేది అతను ఒక ప్రణాళిక అనేది రచించుకుంటాడు. అలాగే ఒక రోజుకి సంబంధించిన స్వీయ ఏకాంతం అనేది నిద్రపోకముందు అనేది మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ యొక్క పూర్తి యొక్క దినాన మనం ఎన్ని మంచి పనులు చేసాం, మన వల్ల ఎన్ని యొక్క చెడ్డ పనులు చేయి, ఎంతమంది హర్ట్ అయ్యాననే విషయాల్ని ప్రతిరోజు మన ఆత్మ సమీక్ష కాసింత ఏకాంతాన్ని ఏర్పరచుకుని మనం చేసుకున్నట్లయితే మరుసటి రోజు మళ్ళీ ఆ యొక్క తప్పులు పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా మనం అనేది మనల్ని కాపాడుకోగలం. అలా ప్రతిరోజు మనల్ని మనం కట్టడి చేసుకుంటూ వెళ్ళినట్లయితే నిజంగా మన జీవితం చాలా క్రమశిక్షణతో కూడిన జీవితంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మన విజయం అనేది అది ప్రాపంచికపరమైన విజయమైనా సరే, పారలౌకికపరమైన విజయమైనా సరే, దేనివల్ల ఎవరికి ఎక్కువగా లభిస్తుంది అంటే ధనం వల్ల కొంత లభించవచ్చు, జ్ఞానం వల్ల కొంత లభించవచ్చు, శ్రమ కష్టం వల్ల కొంత లభించవచ్చు. అయితే 100% విజయం అనేది ప్రాపంచిక విజయమైనా సరే, పారలౌకికమైన విజయమైనా సరే, క్రమశిక్షణ డిసిప్లిన్ ద్వారానే 100% లభిస్తుంది. కనుక మనల్ని ఉపవాసాలు క్రమబద్ధీకరిస్తాయి, ఎతికాఫ్ మనల్ని క్రమబద్ధీకరిస్తుంది, 5 పూటల నమాజ్ మనల్ని క్రమబద్ధీకరిస్తాయి. మనల్ని క్రమంలో పెట్టే క్రమశిక్షను నేర్పే ఈ ఆరాధనల వల్ల మనం నేర్చుకోగలిగినట్లయితే నిజంగా 2 విధాల మనది గొప్ప విజేతలుగా పేరు అనేది సంపాదించుకుంటామనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రమజాను యొక్క మాసంలోనే కాదు ఇతర మాసాల్లో కూడా మనకంటూ స్వీయ ఏకాంత వేళలనేవి ఉండాలి. ఆ వేళల్లో మన ఆత్మ పరిశీలన అనేది, ఆత్మ విమర్శ అనేది, స్వీయ యొక్క పరిశీలన అనేది మనం చేసుకుంటూ ఇంకా పై యొక్క స్థాయికి ఎదిగే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కాబట్టి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి మాటనే మనం మళ్ళీ గనక గుర్తు చేసుకున్నట్లయితే ఆయన చెప్పేవారు, హాసిబు అన్ఫుసకం కబల అంతు హాసబు. రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు తఆలా మీతో మీ లెక్కలు తీసుకోకముందే ఇహలోకంలోనే మీకు వ్యవధి దొరికి ఉంది. కనుక మీరు మీ లెక్కల్ని సరిచేసుకోండి, సరిచూసుకోండి అని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తరచుగా ఈ హితోపదేశం కూడా చేస్తూ ఉండేవారు. ఇక అభిమాన సోదరులారా, రమజాను మాసంలో ఏతికాఫ్ అనేది ఎలాంటిది అంటే, రమజాను మాసంలో ఏతికాఫ్ అనేది సున్నతే ముఅక్కిద. అంటే సున్నతే ముఅక్కిద అని దేన్ని అంటారంటే, ఏ సున్నతినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రమం తప్పకుండా పాటించారో దాన్నే సున్నతి ముఅక్కిద అంటారు. కనుక
హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను యొక్క మాసపు చివరి 10 రోజుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏతికాఫ్లో గడిపేవారు. హత్తా తవఫాహుల్లాహ్, అల్లాహ్ ఆయనకు మరణాన్ని ప్రసాదించేంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణులు ఆయన ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా కొనసాగించారు అని విశ్వాసుల మాత అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చారు. కాబట్టి రమజాను మాసంలో ఐతికాఫ్ని పాటించడం సున్నతే ముఅక్కదా అయితే, రమజానేతర మాసాల్లో మనం ఏతికాఫ్ని పాటించడం సున్నత్ గైర్ ముఅక్కదగా ఉంటుంది. కనుక ఏతికాఫ్ మనం ఎంతసేపు ఉండగలము అంటే, రమజాను మాసంలో ఏదైతే మనకు చెప్పబడిందో చివరి యొక్క 10 రోజులు మన ఏతికాఫ్ పాటించాలి. ఇక మిగతా యొక్క దినాల్లో మనం తీసుకున్నట్లయితే ఒక పరిమిత సమయం కోసం మనం ఒక శుభ సంకల్పంతో ఈ యొక్క పరిమిత సమయంలో నేను మసీదుకే పరిమితం అవుతాను, మసీదు నుండి నేను బయటికి రాను, ఈ పరిమిత సమయంలో ఈ పనులు నేను చేసుకుంటానక శుభ సంకల్పంతో ఒక అర్ధగంట కోసం కానీ, ఒక గంట కోసం కానీ, 2 గంటల కోసం కానీ మనం మసీదుకే పరిమితం అవుతున్నాము అంటే అది కూడా ఏతికాఫ్ కిందికే వస్తుంది. అలాంటి యొక్క సంకల్పం మనం చేసుకొని మనకు నిష్ఠను మనం పెంచుకునే అవకాశం అయితే ఉంది. కనుక ఇది మనకు చాలా అద్భుతమైన యొక్క అవకాశం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, రమజాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రమం తప్పకుండా ఏతికాఫ్ ఎందుకు ఉండేవారు? ఇతర మాసాల్లో అలా సహాబా చూడలేదు. అయితే రమజాన్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏతికాఫ్ ఎందుకు ఉండేవారు అంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క మాటల్లోనే మనం వినాల్సి ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నీ ఇఅతకఫ్తు అల్ అష్రల్ అవ్వల్, నేను రమదాను మాసపు తొలి దశకంలో తొలి యొక్క 10 రోజుల్లో ఏతికాఫ్ను పాటించాను. ఆ తొలి 10 రోజుల్లో ఎందుకు నేను ఏతికాఫ్ని పాటించాను అంటే, ఆ 10 రోజుల్లో కూడా నేను లైలతుల్ ఖద్ర్ని అన్వేషిస్తున్నా. ఆ అన్వేష నిమిత్తమే నేను ఏతికాఫ్ను పాటించాను. అయితే తర్వాత నా వద్దకు వహీ ద్వారా ఈ విషయం తెలియజేయడం జరిగింది. అందులో లేదు అని తర్వాత యొక్క 10 రోజుల్లో అంటే మధ్య 10 రోజుల్లో మళ్ళీ నేను ఏతికాఫ్ పాటించాను. నాకు చెప్పబడింది అందులో కూడా ఏతికాఫ్ లైలతుల్ ఖద్ర్ అనేది లేదు అని. చివరికి నాకు తెలుపబడింది లైలతుల్ ఖద్ర్ రమజాను మాసానికి చెందిన చివరి 10 రోజుల్లో 10 రాత్రుల్లో ఉందని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తర్వాత చివరి 10 రోజుల్లో ఏతికాఫ్ పాటించడం ఆయన ప్రారంభించారు. ఏతికాఫ్ పాటించడం ప్రారంభించడమే కాకుండా సహాబాని ఉద్దేశించి మీరు కూడా ఏతికాఫ్ పాటించండి అని చెప్పిన మీదట సహాబాలందరూ ఏతికాఫ్ పాటించడం అనేది వారు ప్రారంభించారు. కనుక దీన్ని బట్టి ఏం తెలిసిందంటే, ఏతికాఫ్ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లైలతుల్ ఖద్ర్ని పొందాలన్న యొక్క తీవ్ర ఆకాంక్షతోటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తపస్సులా దాన్ని సాధించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏతికాఫ్ని అనేది పాటించేవారని మనకు తెలుస్తుంది. ఇక రెండవ ఉద్దేశం ఏమిటంటే, ఏతికాఫ్ని ఎందుకు పాటించడం జరిగింది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏతికాఫ్ రమదాను మాసపు చివరి 10 రోజుల్లో పాటించేవారు. కనుక అబూ హురైరా రజియల్లాహు అన్హు సెలవిస్తున్న మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏడాదైతే ఆయన పరమపదించడం అనేది జరిగిందో, మరణించడం అనేది జరిగిందో, ఆ ఏడాదిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 20 రోజులు ఆయన ఏతికాఫ్ పాటించారు. 20 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏతికాఫ్ ఎందుకు పాటించారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అలా రమజాను మాసంలో ఏతికాఫ్ పాటించే సందర్భంలో దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చేవారు. అలా వచ్చిన ఆయన సమక్షంలో ప్రతి ఏడాది ఖురాన్ని ఆయన పూర్తి చేసేవారు.
అయితే ఏ సంవత్సరం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించడం అనేది జరిగిందో ఆ సంవత్సరం 20 రోజులు ఆయన ఇతికాఫ్ పాటించారంటే 2 తూర్లు జిబ్రీల్ అలైహిస్సలాం వారి సమక్షంలో ఆయన ఖురాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది అని పండితులు అభిప్రాయపడతారు. దీన్ని బట్టి ఇతికాఫ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖురాను పారాయణాన్ని వీలైనంత ఎక్కువగా చెయ్యాలనేది ఇతికాఫ్ ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కనుక ఇతికాఫ్ ఎందుకు మనం పాటిస్తున్నాము రంజాన్ అంటే ఇందుకే. కనుక అభిమాన సోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఖురాన్ రమదాను మాసంలోనే అవతరించింది. ఖురాన్ అనేది లైలతుల్ ఖద్ర్లోనే అవతరించింది. కనుక ఖురాన్ పారాయణం చేసే మాసం రమదాను మాసం, ఖురాన్ని అర్థం చేసుకునే మాసం రమదాను మాసం. ఖురాన్ సందేశాన్ని మనం సొంతంగా అనేది మనం తెలుసుకోవడమే కాకుండా ఆచరించడమే కాకుండా వీలైనంత ఎక్కువగా ఎంత మంది వరకు మనం వాటిని చేరవేయగలమో అంతమంది వద్దకు మనం ఆ ఖురాన్ సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఖురాన్ గ్రంథం ఏదో ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితమైన గ్రంథం ఎంతమాత్రం కాదు. ఇది విశ్వకర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి విశ్వజనులందరి కోసం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అంతిమ దైవ గ్రంథంగా ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేయడం జరిగింది. కనుక ఇది ఒక రకంగా మనం గైడెన్స్ బుక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథ అనంతరం అనేది ప్రళయం వరకు మరో గ్రంథం రాదు. కనుక ఎవరైనా సరే మార్గం మీద రావాలి అంటే, సత్యబాటన నడవాలి అంటే, సత్యాన్ని శ్వాసగా వారు పీల్చాలి అంటే దానికి వారి వద్ద ఉన్న ఏకైక యొక్క సాధనం మార్గం గ్రంథ రూపంలో ఏది అంటే అది కేవలం ఖురాను గ్రంథం మాత్రమే. కాబట్టి ఇతికాఫ్ ఎందుకు మనం పాటిస్తాము అన్న విషయాన్ని మనం తీసుకున్నాము. కనుక ఇతికాఫ్ ఖురాన్ని ఎక్కువ శాతం మనం అనేది పారాయణం చేసే నిమిత్తం, ఖురాన్ గురించి యోచించే నిమిత్తం, ఖురాన్ యొక్క ఆదేశాలను మన జీవితాల్లో మనం అనేది అమలు పరిచేందుకు అనేది ఖురాన్ పారాయణం అనేది ఎక్కువగా చెయ్యాలి. ఇతికాఫ్ యొక్క ఆ పరమార్థాన్ని మనం పూర్తి చేసుకున్నప్పుడే మనం అన్ని విధాల అనేది సఫలీకృతులవుతాం. మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వారవుతాం. కనుక అలా ఎవరెవరికైతే సౌకర్యం ఉందో వారు ఈ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని వారు స్థాపించాలి, ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.